అన్నట్టు ఫ్రీ బస్సులలో ప్రయాణం చేస్తాంలా మీరు నిజం చెప్పురి. ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణం అని ఒకప్పుడు చెప్పుకునేది. కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సులా ఎక్కినామంటే ఇక దిగేటప్పుడు ఎన్ని దెబ్బలు పడి దిగుతామో, ఎంత నోరు ఖరాబ్ చేసుకుంటామో, ఎంత దిమాగ్ ఖరాబ్ అవుతుందో ఇగో గిట్లనే ఆలోచనలు చేస్తాండ్లు. చూస్తలేమా ఫ్రీ బస్సులలో ఎన్ని ఫైటింగ్లు అవుతున్నాయో. అసలు ఈ ఫ్రీ బస్సులు ఏందో కానీ ఆడోళ్ళ నడుమ కీసులు ఆటలు పెట్టినట్టే అనిపిస్తున్నది చాలా మందికి. ఇక మొగోళ్లకు ఆడోళ్లకు నడుమ లేనిపోని పంచాయతీలు కూడా తెప్పించింది. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మనం కొత్తగూడెంకు పోదాం రారి, ఆడ ఫ్రీ అని ఆర్టీసీ బస్ ఎక్కినాక తర్లాట చూడుర్రి. అయ్యయ్యో గీ అక్కింది బస్సు కింద వండుకున్నది. అక్క లేగు, లేవక్క లేవు. ఓహో బయసు చేస్తాంది కదా అందరితోని. అగో గంతమంది బతిలన్నా ఇంటనే ఇంటలేదు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలనే అంటున్నది. అయితే లొల్లేడ షురువైందో చెప్తా. ఇక బస్సు మనుగూరు నుంచి ఖమ్మం దిక్కు పోతాందువల్ల ఈ అక్క మంచిగా సీటు దొరికించుకొని కూర్చున్నది. మంచిగా కండక్టర్ వచ్చిండు, టికెట్ అడిగిండు, ఈమె ఆధార్ కార్డు చూపించింది. ఇక ఆ కండక్టర్ ఏమో ఈ ఆధార్ కార్డు చెల్లనే చెల్లదా అన్నాడట. కథం ఇక అక్కకు చిర్రు అన్నది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు గవర్నమెంట్ బస్సులలో ఎందుకు చెల్లదని కండక్టర్ తోని బయసు చేసింది. ఆమెను బలబీటికి కిందకి దింపిరు. అయినా ఇన్లే నన్నే కిందకు దింపుతావారా, నా ఆధార్ కార్డు డీలక్స్ బస్సులలో చెల్లదంటారా, నాకు ఫ్రీ టికెట్ ఇయ్యనే అని ఇగో గిట్లా బస్సు కిందకి పోయి దాన్నా చేసిందోళ్ళ. పోలీసోళ్ళు వీళ్ళు వాళ్ళొచ్చి అక్కకు సంజాయించారు. గాని అక్క మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. ఆధార్ కార్డు చెల్లదనుడితోటే చాలా చేపడినాక ఈయననే ఇండ్లే అందరినీ 3 చెల్ల నీళ్లు దాపిచ్చింది. లాస్ట్కి ఎట్లనో గట్ల ఆమెను బుజ్జగరిచ్చి బామాలి అవతలకు పంపిరు. చూసినవా ఫ్రీ బస్సుతోని ఆడోళ్ళు సంతోషంగా ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు అని మీరకే చెప్తున్నారు. కానీ దినాం బస్సులకి వేలడాయిలల్లా ఆధార్ కార్డు ఫోటోలు చక్కగా లేదని, పాత కార్డు అని, సీటు కోసమని, నిలబడే సందు లేదని గోగిట్ల లడాయిలు అయితేనే ఉన్నాయి.